This news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. నమస్తే నా పేరు రాధిక వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఉద్యమంలో వన మహోత్సవం లక్ష్యంపై అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంపై సభ్యుల ఆందోళన గట్టెక్కించేలా ప్రభుత్వ సహకారం తీసుకోవాలని సూచన రోగులతో కిటకిటలాడిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలందక మందుల కొరతతో ఇబ్బందులు రైతుల జీవితాలతో రేవంత్ సర్కారు చెలగాటం ఎల్ఎండి రిజర్వాయర్ ను సందర్శించిన బీఆర్ఎస్ బృందం. ఇక వార్తల వివరాలు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవాన్ని ఉద్యమంలా చేపట్టాలని అధికారులను ఆదేశించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. నిర్దేశించిన మేరకు ఆయా ప్రాంతాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా చూడాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఆరోగ్య బీమా కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. కరీంనగర్ జెడ్పీ క్వార్టర్స్ లో వన మహోత్సవ కార్యక్రమంపై జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఆయా శాఖలకు సంబంధించిన లక్ష్యం, నాటిన మొక్కల సంఖ్య తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. డిఆర్డీఓ, అటవీ, ఎక్సైజ్, ఆర్ఎండ్బి, పలు శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు వన మహోత్సవ లక్ష్యాన్ని వారం రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ నుంచి ప్రతిరోజు ఉన్నతాధికారులు దీనిపై సమీక్ష నిర్వహిస్తున్నారని, ఇది గమనించి అధికారులు ముందుకెళ్లాలన్నారు. రహదారుల వెంట రైతు వేదికల్లో, అంగన్వాడీ సెంటర్లు, గ్రామాల్లో మొక్కలు విస్తృతంగా నాటాలని సూచించారు. దీనిపై ప్రత్యేక దృష్టిని సారించాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు కలెక్టర్. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఆరోగ్య బీమా కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామని, స్థానిక సంస్థల నిధుల నుండి ఆరోగ్య బీమా చేస్తామని తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో గ్రామాలు, పట్టణాలు, వీధులు పరిశుభ్రత కోసం పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. కార్మికులు రక్షణ కవచాలను ధరించి పనిచేయాలని, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, అసిస్టెంట్ కలెక్టర్ అజయ్ యాదవ్, డిఎఫ్ఓ బాలామణి, యూనిసెఫ్ స్టేట్ ప్రతినిధి ఫణీందర్ కుమార్, డిపిఓ రవీందర్, డిఆర్డీఓ శ్రీధర్, యూనిసెఫ్ జిల్లా కోఆర్డినేటర్ కిషన్ స్వామి, ఎస్ఎస్ఎన్ వేణు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఉద్యాన వనాధికారి శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. But if you do this, you can see yourself what is the change in their mindset, in their behavior and in their health especially. Small things may take time, but the impact will be huge. And regarding insurance, ACLB గారు చెప్పారు. So in
amount, it is below 500, I think from 300 something, 330 rupees yearly. Yearly premium is 330 rupees. So 330 rupees ఒక్కొక్క జీపీలో 5 వర్కర్స్ ఉంటారు. సో మీ బ్లీచింగ్ పౌడర్ కాస్ట్ కన్నా కూడా తక్కువ ఉంటుంది వాళ్ళ ఇన్సూరెన్స్. దయచేసి మీ చార్జ్ ఎక్స్పెండిచర్, మున్సిపల్ అయితే కూడా చార్జ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. 1/3 ఆఫ్ యువర్ బడ్జెట్ హ్యాస్ టు బి స్పెంట్ ఆన్ చార్జ్ ఎక్స్పెండిచర్ కాబట్టి. అండ్ మున్సిపల్ జనరల్ ఫండ్లో ఎటువంటి టోకెన్ ఉండదు కాబట్టి, టోకెన్ సిస్టమ్ లేదు, బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ లేదు కాబట్టి, మై రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ పుట్ దిస్ thing under your charge expenditure. I will give you today, if you want, I will give you in writing, instruction circular is fine, and then saying that it has to be put under the charge expenditure of the budget. Okay? So, ఇది మీరు చేస్తూ వాళ్ళకి 100% ఇన్సూరెన్స్ ఉన్న డిస్ట్రిక్ట్ లా కరీంనగర్ని తీసుకొని మనం చేయగలుగుతామా? పల్లెలు పట్టణాలు పడికేశాయి. సీజనల్ వ్యాధులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. డెంగ్యూ, మలేరియా లాంటి విష జ్వరాలతో రోజు రోజుకు రోగుల సంఖ్య పెరుగుతోంది. కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ ఆసుపత్రికి రోజుకు 1000కి పైగా రోగులు వస్తున్నారు. ఇందులో జ్వరపీడితులే ఎక్కువగా ఉన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేలాది రూపాయల ఫీజులు చెల్లించలేక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, బెడ్స్ అన్నీ ఎలా నిండిపోయాయో. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ ఆసుపత్రిలో ఫీవర్ వార్డులు ఇలా రోగులతో కిటకిటలాడుతున్నాయి. రోజుకు వందల సంఖ్యలో రోగులు జాయిన్ అవుతున్నారు. రోజుకు సగటున 1000 వరకు రోగులు వస్తున్నారు. రోగులకు తగ్గట్టు డాక్టర్లు సేవలు అందడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ ఆసుపత్రిలో ఈ సీజన్లో 42 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. కరీంనగర్తో పాటు ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి రోగులు వస్తున్నారు. దీంతో ఓపీ క్యూ భారీగా ఉంటుంది. ఆసుపత్రిలో డాక్టర్ వద్ద చూపించుకుని రోగ నిర్ధారణ పరీక్షలు చేసే వరకు చాలా సమయం పడుతుందని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. టెస్టుల ఆధారంగా మందులు రాసేందుకు సాయంత్రం వేళల్లో వైద్యులు అందుబాటులో ఉండడం లేదని రోగులు వాపోతున్నారు. ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఫీవర్ కేసెస్ పెరగడం జరిగింది. రోజు డే బై డే ఫీవర్ కేసెస్ పెరుగుతూనే ఉన్నాయి. అందులో డెంగ్యూ, మలేరియా, ఈ టైఫాయిడ్ ఫీవర్ల గురించి మేము ప్రతి ఫీవర్ కేసుని స్క్రీనింగ్ చేయడం జరిగింది. వాటిలో డెంగ్యూ కేసెస్ డైలీ 1-2 కేసెస్ నోట్ అవుతున్నాయి. కానీ అంత సీరియస్ కేసెస్ సివియారిటీ అయితే డెంగ్యూ కేసుల్లో కనపడట్లేదు. అందరికీ 2-3 రోజుల్లోనే అడ్మిట్ అయిన 2-3 డేస్లోనే నార్మల్ ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకా మలేరియా కేసులు అయితే ఇంతవరకు అయితే నోట్ కాలేదు. మేము దానికి తగిన ఏర్పాట్లు అయితే చేసి సిద్ధంగానే ఉన్నాం. మేము ఒకవేళ ఫీవర్ కేసులు ముందు పెరిగితే ఇంకా ఎక్స్ట్రా వార్డ్స్ కానీ ఎక్స్ట్రా స్టాఫ్ని కానీ మేము అరేంజ్ చేసేసి పేషెంట్కి ఇబ్బంది కలగకుండా మేము తగిన చర్యలు అయితే తీసుకుంటాం. ఇప్పటి వరకు డెంగ్యూ కేసెస్ 41 కేసెస్, 41 కేసెస్ నోట్ అయినాయి. ఈరోజు అయితే 1 కేసు వచ్చింది. అందరూ ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. డ్యూరేషన్ కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ డ్యూరేషన్ కూడా ఓన్లీ 2-3 డేస్లోనే రికవర్ అయ్యి వెళ్ళిపోతుంది. రోగుల సంఖ్య గణనీయంగా పెరగడం వల్ల వైద్యులతో పాటు మందుల కొరత ఏర్పడుతోంది. ఆసుపత్రిలోని ఫార్మసీలో మందులు లేకపోవడంతో బయట మెడికల్ షాపుల్లో డబ్బులిచ్చి మందులు కొనుగోలు చేసుకోవాల్సి వస్తుందని పలువురు రోగులు ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న రోగులకు అనుగుణంగా అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచకపోవడంతో రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోకి వస్తున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా డాక్టర్ల సంఖ్యను పెంచాలని, అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలని పలువురు కోరుతున్నారు.
అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క. 2,91,191 కోట్ల పూర్తి స్థాయి బడ్జెట్లో అత్యధిక నిధులు వ్యవసాయ రంగానికి కేటాయించింది కాంగ్రెస్ సర్కారు. వ్యవసాయ రంగానికి 72,659 కోట్లు కేటాయించగా మిగతా నిధులు నీటిపారుదల ఇతర శాఖలకు కేటాయించారు. అసెంబ్లీలో భట్టి విక్రమార్క, మండలిలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో ఆయా శాఖలకు కేటాయించిన పద్దులను సభ్యులకు చదివి వినిపించారు. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. తొలుత మంత్రివర్గ సమావేశం ఆమోదించిన అనంతరం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ను చదివి వినిపించారు. మొత్తం 2,91,159 కోట్లతో బడ్జెట్లో అత్యధికంగా వ్యవసాయ రంగానికి కేటాయించింది ప్రభుత్వం. ఇందులో 2 లక్షల రుణమాఫీ పథకానికి సైతం 31,000 కోట్లను ప్రతిపాదించింది. ఆ తర్వాత ప్రాధాన్యంగా విద్య, వైద్యం, ఎస్సీ, బీసీ సంక్షేమం, నీటిపారుదల రంగాలకు పెద్ద మొత్తంలో కేటాయింపులు చేశారు. పునాదులుగా నిర్మితమైనటువంటి మా ప్రభుత్వానికి అలివి కానివి లేనే లేవని నిరూపించాం. ఇందుకు తొలిమెట్టుగా రాష్ట్ర మహిళలందరికీ ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించాం. ఆరోగ్యశ్రీ పథకం కింద అర్హులైన వారందరికీ వైద్య ఖర్చుల నిమిత్తం 5 లక్షల రూపాయల పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచడం మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లను అర్హులైన వారందరికీ సరఫరా చేస్తున్నాం. పేదలకు సొంతింటి కల నెరవేర్చే ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ప్రారంభించాం. నెలకు 200 యూనిట్ల విద్యుత్తును అర్హులైన వినియోగదారులకి ఉచితంగా ఇస్తున్నాం. ఈ పథకాలన్నీ మా ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే మేము ఇచ్చిన హామీలకు అనుగుణంగా అమలుపరిచాం. ఇది మా నిజాయితీకి నిదర్శనం. రైతు భరోసాతో పాటు ఇతర హామీలన్నింటినీ సత్వరమే పూర్తిగా అమలు చేసి తీరుతాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎన్నికల సమయంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణలో స్థాపిస్తామని ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటానికి నిరంతరం కృషి చేస్తాం. రాష్ట్ర బడ్జెట్లో ఇందిరమ్మ ఇండ్లపై స్పష్టత ఇచ్చారు. 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను బడుగు బలహీన వర్గాల వారికి నిర్మించి ఇస్తామని ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వరి పంటకు 500 బోనస్, రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామని స్పష్టం చేశారు. ఇందిరా జీవిత బీమా పథకం ద్వారా దాదాపు 63.86 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు 10 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్లో ఇందిరమ్మ ఇండ్లపై స్పష్టత ఇచ్చారు. 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను బడుగు బలహీన వర్గాల వారికి నిర్మించి ఇస్తామని ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వరి పంటకు 500 బోనస్, రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామని స్పష్టం చేశారు. ఇందిరా జీవిత బీమా పథకం ద్వారా దాదాపు 63.86 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు 10 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల కల్పనకు నియామక ప్రక్రియలో పారదర్శకతకు చర్యలు తీసుకుంటున్నామని టీజీపీఎస్సీ సంస్థను సమూలంగా ప్రక్షాళన చేసినట్లు భట్టి తెలిపారు. పోలీసు, వైద్య, ఇతర రంగాలలో ఇప్పటికే 31,768 ఉద్యోగ నియామక పత్రాలను అందజేశామని, ఉద్యోగ నియామక ప్రక్రియపై జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని తెలిపారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు 68.60 కోట్ల మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేశారని తెలిపారు భట్టి విక్రమార్క. దీనివల్ల తెలంగాణ మహిళలకు 2,351 కోట్లు ఆదా అయిందన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం కోసం ఈ బడ్జెట్ 723 కోట్లు ప్రతిపాదిస్తున్నామన్నారు.
200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్న గృహజ్యోతి స్కీమ్ కోసం 2418 కోట్లు ప్రతిపాదిస్తున్నామన్నారు. అసెంబ్లీ బడ్జెట్పై ప్రతిపక్ష పార్టీల నేతలు పెదవి విరిచారు. బడ్జెట్లో కొత్తదనం ఏదీ లేదని, మహిళలు ఇతర ప్రాధాన్యత రంగాలకు నిధులు కేటాయించలేదని బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కరీంనగర్ డిస్ట్రిక్ట్ గ్రానైట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ సమావేశంలో పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని, ఆదుకునే దిశగా కార్యక్రమాలేవీ చేపట్టడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకు ఈఎంఐలు, విద్యుత్ బిల్లులు కట్టే పరిస్థితులు లేవని, సంక్షోభంలో నుండి గట్టెంకిచ్చే దిశగా చర్చించి పరిష్కారం కోసం కృషి చేయాలని ప్రతినిధులకు సూచించారు పలువురు సభ్యులు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం యలగందుల్లో కరీంనగర్ డిస్ట్రిక్ట్ గ్రానైట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ బలోపేతంతో పాటు గ్రానైట్ పరిశ్రమ అభివృద్ధి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో లోకల్ ఫ్యాక్టరీలకు అన్యాయం జరుగుతుందని, ఇతర రాష్ట్రాల్లోని వ్యాపారులు కరీంనగర్లోని గ్రానైట్ బ్లాకులు కొనుగోలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ గ్రానైట్ బ్లాకులకు రేట్లు పెంచాలని అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో మంత్రులు సహకరించారని, ఇప్పుడున్న మంత్రులు సైతం తమకు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గుడిపాటి సుదర్శన్ రెడ్డి, తాటిపల్లి సతీష్ రావు, చిట్టిమల్ల శ్రీనివాస్, గంగుల ప్రదీప్, నర్సింగారావు, ప్రణీత్ రావు, సాగర్లతో పాటు 200 మందికి పైగా గ్రానైట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. చాలా సంతోషం అండి. ఇప్పుడు గ్రానైట్ అంటే ఎందుకంటే ఈ ఇంజనీరింగ్ పెద్దలు వచ్చి పైసలు కదా మొత్తం మార్కెట్ మాత్రమే కన్నా జిల్లా మొత్తం తెచ్చిపోయింది. ఎందుకంటే ప్రతి విషయాన్ని పెట్టుకొని మాట్లాడతారు. ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఇది స్వార్థ రాజకీయాలు కాదు. ఇంకొకటి నరసింహరావు గారు పెద్దలకు ఒకటే, సీనన్న గారికి ఇక్కడ పెద్దలకు ఒకటే చెప్తారు. ఏదో ఆవేశంలో మీరు మాట్లాడతలేదండి. దయచేసి నన్ను ఒక తీరుగా చూడండి. ఎందుకంటే ఆవేశం అనేది నా లోపల నుంచి రాలేదండి. బతుకు తెరువులకు బాధ పడుకుంటూ బయటకు వచ్చినాడు కాబట్టి హిందీ మాటలు మాట్లాడవలసి వచ్చింది. ఇంకొకటి హిందీలో నేను మాట్లాడలేను కాబట్టి ఒక విషయం చెప్తాను. వాళ్ళని కూడా నేను తక్కువ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఉండాలి. కానీ మా దగ్గర ఫస్ట్ మేము అనుకునేది నా లోపల నేను చెప్తున్నా. ఇప్పటికి కూడా ఇంతమంది ఉంటారు. ఈ చర్చలో ఒకటే విషయం చెప్తాం. అయ్యా మాకు కావాల్సింది ఏంటంటే మా 70 ఫ్యాక్టరీలలో ఫస్ట్ మీరు సేల్స్ చేయండి. తర్వాత మీకు ఏమైనా ఉండకుంటే దానికి మేము అందరం కట్టడిగా మేము నిలబడతాం. మీ కష్టాలు నిలబడతాం. మీకు కావాల్సింది నిలబడతాం. మీకు ఏ రాత్రైనా మాత్రం మీకు అర్థంగా మేము నిలబడతాం. రాజకీయాలు వేరు, ఎన్నికలు వేరు, పార్టీలు వేరు. మన సంస్థ, మన వ్యాపారం వేరు. మన వ్యాపారాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి, ఇప్పుడున్న సంక్షోభాన్ని మనం తట్టుకోవడానికి మన లోపల ఈ కార్యక్రమాన్ని తీసుకుపోయే విధానం లోపల విభేదాలు ఉండొచ్చు. విధానం లోపల ఎట్లా ఏర్పాటు చేద్దామన్న విభేదాలు ఉండొచ్చు. కానీ వ్యాపారులు, గ్రానైట్ వ్యాపారులు అందరూ ఒక్కటే, గ్రానైట్ వ్యాపారులు అందరూ ఐక్యంగా ఉన్నారన్న సందేశాన్ని ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ మనం అందించినప్పుడే మన ఏ సమస్యలైనా, ఇటు రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా మరి ఏ సమస్యలైనా మనం పరిష్కరించుకోవచ్చు. మన దృష్టిలో ఇప్పుడు మన పేద నాయకులు ఎమ్మెల్యే గంగుల కరుణాకర్ గారు, అదేవిధంగా మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, అదేవిధంగా బండి సంజయ్ గారు కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి వీళ్ళందరి సహాయ సహకారాలతో మనం ఇంకా క్లస్టర్లను ఏర్పాటు చేసుకుందామా, ఇంకా రాయితీలను పొందుదామా, మనకు వచ్చే సబ్సిడీలను యూజ్ చేసుకోవడం లోపల మనం ఏ రకంగా ముందుకు పోదాము, పెద్దల సహాయ సహకారాలు ఏ రకంగా తీసుకుందామన్న దాని ముందే మనందరం ప్రోగ్రెస్ చేయాలని. ये आदमी का नाम लेके दूसरे आदमी के पास जाके पॉलिटिक्स करने की जगह नहीं है जी। ये सब लोग 10 साल से जैसे घर में बैठे आराम से पत्ता आ रहा था, आराम से पत्ता जा रहा था। वो सिस्टम बनना चाहिए। वो सिस्टम बने तो ही हम लोग सर्वे कर पाएंगे। रात में ब्लॉक आया पकड़ लिया, सुबह में ब्लॉक आया पकड़ लिया, इधर आया पकड़ लिया। 70 to 80% ऑफ द सिस्टम अगर स्ट्रीमलाइन हो गया तो वो 20-30% नेग्लेक्टेबल चीज रहता है। वो किधर भी रहती है, कोई भी व्यापार में रहता है, उसका कोई नहीं देखे। जो लोग पूरा हाथ छोड़ के फैल के आम दिन रात जो मन में आए वो काम करने वाले के लिए दिक्कतें कभी भी पैदा होता है। आज नहीं तो कल या परसों कभी भी हो सकता है। वो सिस्टम अभी बदल रहा है। ये सिस्टम में शामिल हो गया तो अच्छा है। अभी भी मेरे हिसाब से 200 लोग भी नहीं है स्लैब सिस्टम में।
अगर स्लैब सिस्टम में आप आ गया तो वो गवर्नमेंट को पक्का रॉयल्टी टाइम पे पहुंचता है, वो बड़ा भरोसा रख सकता है। छोटा मोटा जो भी दिक्कतें हैं वो बात करके क्लियर हो सकती है कभी भी। టేక్ ఎ షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సెటైర్లు వేశారు. ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి వచ్చిన ఆయన బడ్జెట్ ప్రసంగం అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఇది ఆర్థిక ప్రభుత్వమని, 7 నెలలైనా కొత్త పాలసీ ఫార్ములేషన్ లేదు, కొత్త స్కీములేవి బడ్జెట్లో లేవు అని విమర్శించారు. దళిత బంధుపై హామీ లేకపోవడంతో సమాజానికి అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఈ బడ్జెట్ ఒక ట్రాష్, దీని నిండా గ్యాస్ ఉన్నది తప్ప సంక్షేమం లేదని ఎద్దేవా చేశారు. వ్యవసాయ పాలసీ, పారిశ్రామిక, ఐటీ పాలసీలు లేవని ఆరోపించారు. నిర్దిష్టంగా ఒక లక్ష్యం, పద్ధతి, పద్దు లేదా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గొర్రెల స్కీమ్ను ఎత్తివేసి యాదవ సోదరులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. మహిళలకు పెద్దగా ఈ బడ్జెట్లో ఒరిగిందేమీ లేదన్నారు. దురదృష్టం ఏంటంటే, చాలా బ్యాడ్ లక్ ఏంటంటే, మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక 6 మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం. నేను కూడా శాసనసభకు పెద్దగా రాలేదు. కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషనే చేసినట్టుగా కనపడతలేదు. వ్యవసాయం ఉంది, మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము 2 పంటలకు కూడా ఇచ్చినాం రైతు బంధు. వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు. మేమేదో రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము, చెడగొట్టినాము, దుర్వినియోగం చేసామన్న పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తూ ఉంది. ధాన్యం కొనుగోలు చేయలేదు, విద్యుత్ సరఫరా చేయడం లేదు, నీళ్లు సరఫరా చేయడం లేదు, చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇంకా రైతు భరోసా, రైతు బంధు గురించి ఇంకా ప్రస్తావనే లేదు. ఎప్పుడేస్తారని మా ఎమ్మెల్యేలు అడిస్తే కూడా కనీసం సమాధానం చెప్తలేరు. కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం, వృత్తి కార్మికులను వంచింది. ఒక్క పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి? ఏమి లేదు. బట్టి గ్యాస్ ట్రాష్, పంచరంగ ఈస్మాన్ కలర్ లాగా చెప్పడం తప్ప, స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు. కరీంనగర్ విద్యారణ్యపురి శ్రీ చైతన్య పాఠశాలలో అకాడమిక్స్ లో భాగంగా స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా మిషన్ జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, ప్రతి పాఠశాలలో చెట్ల పెంపకం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమం చేపట్టిన శ్రీ చైతన్య మేనేజ్మెంట్ ను నరేందర్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ఏజీఎం ఎం రాజు, ప్రిన్సిపల్ సుమన్, సి బ్యాచ్ ఇన్ఛార్జి మహేష్, ప్రైమరీ ఇన్ఛార్జి శారదా, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జి ప్రియదర్శిని, ఏవో సుధీర్, అనిల్, జోనల్ పీఈటీ శ్రీకాంత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు స్కూల్ నుంచి వెళ్ళిపోయాక కూడా మళ్ళీ తర్వాత మీలాంటి పిల్లలు మళ్ళీ స్కూల్కి వచ్చిన తర్వాత మనం ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్లనే ఇలా రూప్ పైన కూడా ప్లేస్ లేని దగ్గర రూప్లో కూడా గార్డెన్ చేసుకొని మనం డెవలప్ చేసుకోవాల్సినటువంటి మరి పరిస్థితి తప్పకుండా మనం అందరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఇళ్లలో కూడా ఎక్కడ వీలైతే అక్కడ ప్లేస్ ఉంటే మీరు మీ పేరెంట్స్ని కలిసి మరి చెట్లు నాటినట్టయితే ఆ చెట్టుకు సంబంధించినటువంటి ఆక్సిజన్తో పాటు అదేమైనా కాయలు కాసినా, పండ్లు కాసినా మనకు ఆరోగ్యానికి తినడానికి కూడా మరి ఒక నేచురల్ ఫ్రూట్ మనం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక మంచి కార్యక్రమం. దీన్ని నిరంతరం ప్రతి వర్షాకాలం
మనం దీన్ని కొనసాగించాలా. ఇవాళ మీరు 6th క్లాస్ 9th క్లాసులో భవిష్యత్తులో మీరు భావి భారత పౌరులుగా మీరంతా కూడా మరి ఐఐటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానో లేకపోతే తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ పై నిరసన వ్యక్తం చేశారు బీజేపీ నేతలు. కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో ఆ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ సొంత నియోజకవర్గంలోని అభివృద్ధి పనులకు 4,000 కోట్లు కేటాయించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిగతా నియోజకవర్గాలకు నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లాపై వివక్ష చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి అభివృద్ధిపై కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధి లేదని, అందుకే జిల్లాకు బడ్జెట్లో జీరో నిధులను గాడిదగుడ్డు తీసుకొచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాడ వెంకట్రెడ్డి, బత్తుల లక్ష్మీనారాయణ, పార్లమెంటు కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, కల్లెం వాసుదేవారెడ్డి, రాపర్తి ప్రసాద్, బొంతల కళ్యాణ్ చంద్ర, కటకం లోకేష్ పాల్గొన్నారు. కరీంనగర్ ఎల్ఎండిని సందర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు సందర్శించి రిజర్వాయర్లోని నీటి మట్టంను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు కేటీఆర్. సాగునీటి రంగంలో కొత్త విప్లవం తెచ్చిన వ్యక్తి కేసీఆర్. బీడు భూములు సాగులోకి తెచ్చారని గుర్తు చేశారు. ఈ సంవత్సరం 45% తక్కువ వర్షపాతం నమోదైందని, లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మేడిగడ్డ మేడిపండు అయిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారని, నేడు 10 లక్షల క్యూసెక్కుల నీటి వరదను తట్టుకుని బ్రహ్మాండంగా మేడిగడ్డ నిలబడి ఉందని తెలిపారు. ఎన్నికలు అయిపోయాయని, రాజకీయాలు పక్కన పెట్టి డ్యాంలలో నీటిని పంపింగ్ చేసే ప్రక్రియ చేపట్టాలని సీఎంకు సూచించారు కేటీఆర్. ఈ బృందంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాగునీటి విషయంలో ఒక పూర్తి స్థాయి స్పష్టత రైతులకు వస్తుందనే ఉద్దేశంతో మేము ఈ కాళేశ్వరం సిస్టంలోని రిజర్వాయర్లు, అదేవిధంగా పంప్ హౌజులు, వాటి సందర్శనకు బయలుదేరి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి ముఖ్యంగా తీసుకొని ఒక్క విషయం రాదలిచినాం. రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు. మీరు రాజకీయ పరమైన కక్ష పెట్టుకొని ఇవాళ పంపింగ్ స్టార్ట్ చేయకుండా కాళేశ్వరం స్కీమ్ లో నీళ్లు ఇవ్వకుండా మళ్ళీ రేపు ఒకవేళ ఈ తక్కువ వర్షపాతం నమోదైందని లేదా వర్షాలు పడలేదని తద్వారా రిజర్వాయర్లు నిండలేదని చెప్పి మీరు సాకులు చెప్పి రైతులకు రాష్ట్రంలోని మరి ప్రజలందరికీ నష్టం కలిగించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇది మంచిది కాదు. వాళ్ళ కన్నెపల్లి దగ్గర బ్రహ్మాండంగా మీరు పంపు ఆన్ చేస్తే ఈ అన్ని రిజర్వాయర్లు కూడా అయినా 90 టీఎంసీలలో ఈరోజు కేవలం అక్కడ 23-24 టీఎంసీలు ఉంది శ్రీరామ్ సాగర్ లో అని చెప్తున్నారు. తర్వాత మిడ్ మానేర్లో 5 టీఎంసీలు ఉన్నది, ఎల్ఎండిలో 5 టీఎంసీలు, అంటే 140 టీఎంసీలకు గాను ఈరోజు కేవలం మనకు 35 టీఎంసీలు కూడా నిండి లేదు. ఇంకా పెద్ద ఎత్తున పంపింగ్ చేసుకునే అవకాశం వెసులుబాటు ఉంది. దాంతోపాటు మీరు మల్లన్న సాగర్లో 50 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్లో 15 టీఎంసీలు నింపితే కేవలం రైతులకే కాదు హైదరాబాద్ మహానగరానికి కూడా రేపటి మంచినీళ్ళకు కానీ, మార్గమధ్యంలో ఉండే వేలాది గ్రామాలకు, ఇతర జిల్లాలకు, నియోజకవర్గాలకు కూడా మంచినీటికి కూడా ఇబ్బంది లేకుండా మనం రేపటికి మేనేజ్ చేసుకునే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం లీగల్ సెల్ కన్వీనర్ గా న్యాయవాది కరీంనగర్ కు చెందిన ఒంటెల రత్నాకర్ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండా దేవయ్య నియామక ఉత్తర్వులు జారీ చేశారు. రాజకీయాలకు అతీతంగా సంఘాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో లీగల్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని, సెల్ ద్వారా ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారికి ఉచిత న్యాయ సహాయం దక్కేలా సంఘం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపు కులానికి చెందిన న్యాయవాదులను లీగల్ సెల్ ద్వారా సంఘంలో శాశ్వత సభ్యులుగా చేర్పించేలా కృషి చేయాలని ఆయన సూచించారు. తన నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తమకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేరుస్తానని రత్నాకర్ తెలిపారు. కరీంనగర్ భగత్ నగర్ లో అంజనాద్రి దేవాలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. గణపతి అభిషేకం, హోమం, హారతి, ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో హనుమంతరావు, సంతోష్, విజయానందం, చంద్రశేఖర్, శారద, హేమ, అనిత, రమేష్, స్వప్న పాల్గొన్నారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.